అందరికీ నమస్కారం. ఈ రోజు మీరు చూసే వీడియోలో సెప్టిక్ ట్యాంక్ మరియు సోక్ పిట్ తయారీ గురించి తెలుసుకుందాం. ఈ పాఠ్యం పూర్తయ్యేసరికి ఒక సెప్టిక్ ట్యాంక్ ను నిర్మాణం చేయుట, ఒక సోక్ పిట్ ను నిర్మాణం చేయుట తెలుస్తుంది. దీనికోసం మనకు కావలసిన పదార్థాలు మరియు పరికరాలు: రౌండ్ టేప్ 1, పార 1, రాళ్లు తీసే సుత్తి 1, మోర్టార్ ప్యాన్ 1, ఒక తాపి, స్పిరిట్ లెవెల్ 1, ప్లమ్ బాబ్ 1, స్ట్రెయిట్ ఎడ్జ్ 1, ఒక ట్యూబ్ లెవెల్, ఒక క్రోబార్, సరిపడేటంత సిమెంట్, కావలసిన ఇటుకలు, కావలసిన ఇటుక ముక్కలు, కావలసినంత కంకర, కావలసినంత మంచి నది ఇసుక, కావలసినంత సిఐ ఫ్రేమ్ ఉన్న కవర్లు, కావలసినంత సున్నపురాయి పొడి. సెప్టిక్ ట్యాంక్ చేసే విధానము: ఈ పాఠ్యం చివరిలో మీరు ఈ క్రింది పనులను చేయగలరు: సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు, పునాది కోసం సిమెంట్ కాంక్రీట్ వేయుట, గాలి చొరబడేలా బ్రిక్ కోర్సుల నిర్మాణం చేయుట. ఇంకా ఇప్పుడు ఆ నిర్మాణాన్ని చూద్దాం. ఏబి అనే సరళరేఖను గీసి క్యూ అనే మార్కును ఆ ఏబి గీత మీద పెట్టాలి. క్యూ నుండి ఒక గీతను సిడిల మధ్య గీసి ఉంచాలి. క్యూఎం మధ్య గల గీత 2.10 మీటర్లు ఉండేలా గీసుకోవాలి. జేకే అనే నిలువు గీతను 5.10 మీటర్లుగా గీయాలి. సిడి గీతలకు సమాంతరంగా జీహెచ్ అనే నిలువు గీతలు గీసి ఉంచాలి. జేకేఎల్ఎం అనే నాలుగింటిని కావలసిన సెప్టిక్ ట్యాంక్గా ఏర్పాటు చేయాలి. .75 మీటర్ల దీర్ఘచతురస్రాకారంగా సెప్టిక్ ట్యాంక్ని త్రవ్వాలి. టాస్క్ 2 సిమెంట్ కాంక్రీట్ వేయాలి. 1:2:4 నిష్పత్తిలో 25 సెంటీమీటర్ల మందంతో బేస్ కాంక్రీట్ పోసి ఉంచాలి. పది 1 విధానంతో కాంక్రీట్ బెడ్ పై భాగాన్ని లెవెల్ చేయాలి. ఇటుకలన్నింటినీ గోడల వలె ఉండేలా దగ్గరగా చేర్చుకోవాలి. ఇంగ్లీష్ బాండ్తో గోడ చుట్టూ ఇటుకలు పెట్టాలి. మందపాటి ఒక ఇటుకకు 4 నిష్పత్తిలో సిమెంట్ మోర్టార్ వాడాలి. ఇన్లెట్ ఎండ్ నుండి 90 సెంటీమీటర్ల దూరంలో 40 మిల్లీమీటర్ల మందపాటి ఆర్సీసీ బ్యాఫిల్ వాల్ను వేయండి. నీటి స్థాయికి పైన గల స్టోన్ వేర్ వైపు 100 మీటర్లుగా పెట్టుకోవాలి. నీటి స్థాయికి కింది స్థాయిలో 100 మిల్లీమీటర్ల అవుట్లెట్ పైపును ఉంచవలెను. సెప్టిక్ ట్యాంక్ లోపలున్న అన్ని జాయింట్లను నింపవలెను. 80 మిల్లీమీటర్లు సిఐ వెండ్ పైపును బిగించవలెను.
నేల స్థాయికి పైన 200 సెంటీమీటర్ల వెంట్ పైప్ను ఉంచవలెను. వెంట్ పైప్ పై భాగంలో CI కౌల్ను బిగించాలి. పది సెంటీమీటర్ల మందంతో RCC 1:2:4 నిష్పత్తిలో వేయాలి. లేదా సెప్టిక్ ట్యాంక్పై తొలగించడానికి వీలుగా ఉండే స్లాబ్ వేయాలి. తర్వాత చేయబోయే పని సోక్ పిట్ నిర్మాణము. ఈ పాఠ్యం చివరలో మీరు ఈ క్రింది పనులను చేయగలరు. పరిమాణాన్ని బట్టి ఒక వృత్తాకారపు మార్పులను పెట్టుట. గోతిని తవ్వుట. పొడిపొడిగా జాయింట్లు ఉండేలా ఇటుకల గోడను కట్టుట. ఇటుక ముక్కలతో దానిని నింపుట. లోపల ఒక వంపును ఏర్పాటు చేయుట. దానికి ఒక ఎయిర్ టైట్ కవర్ ఏర్పాటు చేయుట. సోక్ పిట్ నిర్మాణము. 2 మీటర్లలో 1 మీటర్ కొలతలున్న వృత్తాకారపు గోతిని త్రవ్వవలెను. విరిగిన రాళ్లు, విరిగిన ఇటుక ముక్కలతో ఒక గోడను నిర్మించాలి. గోతిలో ఇటుక లేదా రాతి ముక్కలను వేసి నింపాలి. క్రింది భాగం నుండి 100 సెంటీమీటర్ల ఖాళీ ఉంచుతూ రాతిని PVCని ఉపయోగించి ఇన్లెట్ని బిగించాలి. ప్రక్క భాగాలలో 30 సెంటీమీటర్ల వరకు ఇసుకతో కేజింగ్ చేయాలి. నేల స్థాయి నుంచి 45 సెంటీమీటర్ల ఎత్తు వరకు ఒక సోక్ పిట్ను నిర్మించాలి. వర్షం నీరు లోపలికి పోకుండా RCC ఎయిర్లైట్ కవర్ను ఏర్పాటు చేయాలి. ఈ వీడియోలో క్రింది విషయాల గురించి చర్చించుకున్నాం. సెప్టిక్ ట్యాంక్ నిర్మాణము, సోక్ పిట్ నిర్మాణము. ఇవన్నీ మీకు బాగా అర్థమయ్యాయని భావిస్తూ మరలా మరో కొత్త వీడియోలో కలుద్దాం.